వివాహేతర సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరాంపై చర్యలకు ఉన్నత అధికారులు సిద్దమయ్యారు. జానకిరాంపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు వివాహేతర సంబంధం బాగోతాన్ని భార్య కళ్యాణి బయటపెట్టింది. నిన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంకా చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడంటూ మహిళ ఆరోపించింది. జానకిరాంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరాంపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్దమయ్యారు. జానకిరాంపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు వివాహేతర సంబంధం భాగోతాన్ని భార్య కళ్యాణి బయటపెట్టారు. నిన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంకా చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడంటూ మహిళ ఆరోపించింది. జానకిరాంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జానకిరామ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? నిన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి జానకిరామ్ తన భార్యతో కాకుండా ఇతర మహిళతో తను రాసలీలలు చేస్తూ ఉండగా తన భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి ఘటన పైన జీహెచ్ఎంసీ అధికారులు జానకిరామ్ కి సంబంధించినటువంటి ఫైల్ పై రివ్యూ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇతనిపై ఇటీవల వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, అతను ఇంట్లో భార్యతో కాకుండా ఇతర మహిళతో పట్టుబడ్డటువంటి వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారడము, కారణంగా జీహెచ్ఎంసీ పైన కూడా అనేక ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి అసలు జానకిరామ్ వ్యవహారం ఏంటి, ఇలా వ్యవహరించడంపై మాత్రం ఉన్నతాధికారుల పరువు దిగజారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో రివ్యూ చేసి చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా మాత్రం ఇప్పటికే సమాచారం అందుతా ఉంది. గతంలో జానకిరామ్ ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎక్కడైనా అవినీతి ఏసీబీ కేసులో పట్టుబడి ఉన్నాడా, తన భార్య ఆరోపించిన విధంగానే ఎక్కడ జానకిరామ్ పనిచేసినా అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిపైన జానకిరామ్ ఫైల్ అంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు రివ్యూ చేసి బయటికి తీసి అతని పైన ఈ అవినీతి ఆరోపణలు గాని, మహిళలు గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులు గాని, ఇప్పుడు పట్టుబడ్డటువంటి కేసుకి సంబంధించి వారసిగూడ పోలీసులు ఏదైనా కేసు నమోదు చేసినట్టుగా సమాచారం వారికి అందినట్టయితే మాత్రం జానకిరామ్ ని జాయింట్ కమిషనర్ హోదాలో నుంచి జిహెచ్ఎంసీ అధికారులు సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తాలూకా వివరాలన్నీ కూడా అధికారులు సేకరించి జానకిరామ్ ఉద్యోగ సమయంలో ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, పూర్తిగా అవినీతితోటే తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాడా, ప్రతి మహిళతో ఏదైనా సంబంధాలు పెట్టుకొని వారిని ఈ రకంగానే శారీరకంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు అనే దానిపై కూడా అధికారులకు పూర్తి వివరాలు రావాల్సి ఉంది. తన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం వారసిగూడ పోలీసులు నిన్న అక్కడికి వెళ్లి ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళతో పాటు జానకిరామ్ ని కూడా కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇద్దరిని కూడా విడివిడిగా క్వశ్చన్ చేసి ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే తన భార్య ఉద్యోగి జిహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకొని లోబర్చుకొని తన భర్త ఈ రకంగా వ్యవహరించాడంటూ కూడా తన ఆరోపణ చేసింది. కాబట్టి దాంట్లో వాస్తవం ఉందా లేదా అనే దానిపై కూడా వారసిగూడ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విడివిడిగా క్వశ్చన్ చేసి వారిని తిరిగి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన పైన నిన్న సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, వివిధ పత్రికల్లో కూడా జాయింట్ కమిషనర్ రాసలీలు అంటూ కూడా వివిధ కథనాలు వచ్చాయి. కాబట్టి దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు రివ్యూ చేసి జానకిరామ్ ని సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సునీత, రవితేజ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు జాయింట్ కమిషనర్ జానకిరామ్ కి సంబంధించి కూడా ఆఫీస్ లో కేవలం ఈ ఒక్క మహిళనే కాకుండా ఇంకా చాలా మంది మహిళలతో ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నాడని ఏకంగా అతడి భార్య కళ్యాణి కూడా ఆరోపించిన సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసులకు కూడా ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? జానకిరామ్ పై గతంలో ఇంకెక్కడైనా జిహెచ్ఎంసీ పనిచేసినటువంటి మహిళా ఉద్యోగులు లేదా డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఫిర్యాదు చేశారా అనే ఒక కోణంలో ఆ పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి గతంలో ఇతనిపై ఏమైనా కేసులు నమోదై ఉండడము, ఇతని పైన ఏవైనా మహిళల వేధింపుల కేసులు నమోదై ఉండడము, ఆ వివరాలన్నీ కూడా పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. ఒక జాయింట్ కమిషనర్ హోదాలో ఉండి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా అయ్యి ఉండి
ఈ పట్టుబడ్డటువంటి మహిళతో పాటు చాలా మంది అమ్మాయిలు తన ఆఫీస్ లో పనిచేస్తారు. తరచుగా ఇతర అమ్మాయిలతో కూడా జానకిరామ్ టచ్ లో ఉంటాడు అంటూ కూడా తన భార్య ఆరోపణలో ఎంత మేరకు నిజం ఉంది అనే దానిపై కూడా ఈ రిపోర్ట్ అంతా కూడా బయటికి తీయాల్సి ఉంది. నిన్ననే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా జానకిరామ్ ఇతర మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా తన భార్య ఇతర మహిళా సంఘాలతో కలిసి వారసిగూడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తన భర్తకు దేహశుద్ధి చేసి ఈ పట్టుబడ్డటువంటి మహిళని అదుపులోకి తీసుకొని వారసిగూడ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత తన భార్య ఆరోపించినటువంటి విధంగానే ఇతర మహిళలతో ఇంకేమైనా అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని అది కూడా జిహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేసినటువంటి మహిళా సిబ్బందితోటే ఈ ట్రాక్ ఏదైనా నడిపిస్తా ఉన్నాడనే దానిపై కూడా పోలీసులు అన్ని కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఈ ఫైల్ అలాగే రవితేజ జానకిరామ్ మీద అవినీతి ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏంటి వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు అధికారులు సేకరించిన పరిస్థితి ఏమైనా ఉందా, లేదంటే వాటికి సంబంధించి విచారణ ఏదైనా ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డటువంటి కేసులు ఏవైనా ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా ఇతని పూర్వ ఫైల్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇంకేమైనా విషయంలో డబ్బులను వేధించడము, డబ్బుల పరంగా ఎక్స్పెక్ట్ చేయడము, డబ్బులు ఉంటేనే పని చేస్తానంటూ కూడా ఎక్కడైతే అవినీతి ఆరోపణలు గతంలో జిహెచ్ఎంసీలో కాకుండా ఇతర శాఖలో పనిచేసినటువంటి విధంగా ఇతను వ్యవహరించి ఉంటే మాత్రం ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి అవినీతి ఆరోపణలపై కావచ్చు లేదా ఒక ఉన్నత హోదాలో ఉండి ఈ రకంగా ఇల్లీగల్ అఫైర్స్ ని పెట్టుకోవడం, జిహెచ్ఎంసీ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించినందుకు కూడా ఈ రెండు విషయాల్లో అతని పైన చర్యలు తీసుకునేందుకు మాత్రం అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అది గ్రౌండ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి దేని కారణంగా ఇతన్ని సస్పెండ్ చేయాల్సింది అనే దానిపై కూడా వీటిపై రివ్యూ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఫైల్ అంతా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కి, జిహెచ్ఎంసీ మేయర్ కి చేరిన తర్వాత ప్రభుత్వానికి ఫైల్ మూవ్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాల ప్రకారంగా జానకిరామ్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు వారసిగూడ పోలీస్ స్టేషన్ లో జానకిరామ్ పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.